మీరు ఎలాంటి ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ ఏ విధంగా కంటెంట్ మనం పోస్ట్ చేసుకోవచ్చు. అది వీడియో గావచ్చు, ఇమేజ్ గావచ్చు. ఎట్ ఏ టైమ్ కనెక్ట్ ఎలా పోస్ట్ చేసుకోవాలి. సో, దానికోసం మీకు కంప్లీట్ వీడియో చెప్తున్నా అండి ఇక్కడ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో అప్‌లోడ్ చేయడానికి చాలా కష్టపడతామండి. ఫేస్‌బుక్ ఒకసారి, ఇన్‌స్టాగ్రామ్ ఒకసారి లాగిన్ చేసి మనం పోస్ట్ చేస్తాం. అలా గాకుండా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఒకేసారి లాగిన్ చేసి పోస్ట్ చేసుకోవచ్చండి. అదెట్లా అంటే ఫేస్‌బుక్ పోయి లాగిన్ చేయండి అండ్ ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ చేసుకోండి. మీకు దానికి ఇంకో ఆప్షన్ ఏంటంటే ఫేస్‌బుక్ బిజినెస్ షూట్. business.com/latest/home. ఇంకో ఆప్షన్ ఏంటంటే facebook.com/క్రియేటర్ స్టూడియో. కొంతమందికి యూఆర్ఎల్ రాకపోతే ఇలా క్లిక్ చేయండి క్రియేటర్ స్టూడియో. ఇది క్లిక్ చేయడం వెంటనే మీకు మెటా బిజినెస్ షూట్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. ఏం ఆప్షను? ఇక్కడ మీకు కనెక్ట్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవాలి. కంపల్సరీ కనెక్ట్ చేసేటప్పుడు మీరు సేమ్ బ్రౌజర్ ఇన్స్టాగ్రామ్ లాగే ఉండాలి. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి, జీమెయిల్ ఐడి, ఫేస్బుక్, యాహూ ఐడి అలా అని ఏం సంబంధం లేదండి. రెండు ప్రొఫైల్ ఒకే దగ్గర లాగిన్ అయి ఉంటే మీకు ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. ఆ పోస్ట్ అనేది మీకు కనెక్ట్ అయ్యి మీకు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అవుతుంది. మీరు కనెక్ట్ అయ్యే ముందు కంపల్సరీ ఒక పోస్ట్ జరిగి ఉండాలి మీ ప్రొఫైల్లో. అది కనుక మీకు జరగకపోతే మాత్రం మీకు ప్రొఫైల్ అనేది యాక్టివేట్ అనేది జరగదండి. సో కంపల్సరీ యాక్టివేట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా మీకు డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసి ఇక్కడ మనము పోస్ట్ చేసుకోవాలి. ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో ఇక్కడ మనం ఏదైతే ప్రాపర్టీస్ అమ్ముతున్నామో దాని రిలేటెడ్గా ఏమేమైనా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నానో నేను కంప్లీట్గా ఇక్కడ ఇస్తున్నాను. అలా ఫోన్ నెంబర్. సో ఇక్కడ మనకు ఒక్కసారి హైదరాబాద్ అండి అప్పుడు మీరు కనెక్ట్ అయిన వెంటనే మీకు ప్రొఫైల్ అనేది కనెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ కనెక్ట్ అయిన వెంటనే మీరు ఒక్కోసారి కనెక్టింగ్లో ఇష్యూ ఉంటే మీరు రిజాల్వ్ చేసుకోవాలండి. లేదా ఇమీడియట్గా మీకు కనెక్ట్ అయిపోయి మీరు కంటెంట్ పోస్ట్ చేసుకోవచ్చు. సో ఒకే విషయంలో మనకు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ కనెక్ట్ అయ్యి మనం పోస్ట్ చేసుకోవడానికి మనకి ఈ ఆప్షన్ చాలా యూజ్ అవుతుంది. ఇలా కనెక్ట్ అయిన వెంటనే మనం ఏదైతే పోస్ట్ చేద్దాం కంటెంట్ని తీసుకొని ఇక్కడ రీల్ అయితే రీల్ ఆర్ పోస్ట్ అయితే పోస్ట్. నేను కరెక్ట్ రీల్ తీసుకుంటున్నాను. రీల్ అనేది మనకు వీడియో అనేది చూసుకోవాలండి. వీడియో లెంత్ ఎంత ఉందో మనం చూసుకోవాలి. సో వీడియో లెంత్ వచ్చి 3 మినిట్స్ ఉంది. కాబట్టి రీల్ కింద ఇప్పుడు సూటబుల్ కాదు. కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు 3 మినిట్స్ వీడియో కూడా యాక్సెప్ట్ చేస్తుంది రీల్ అనేది. ఇప్పుడు యాడ్ పోస్ట్ క్లిక్ చేసాం. యాడ్ పోస్ట్లో మనకు వీడియో ఆప్షన్ ఉంటుంది. వీడియో ఆప్షన్ క్లిక్ చేసుకొని ఎక్కడైతే మనకు వీడియో ఉందో ఆ వీడియో తీసుకొని సో ఈ వీడియో మొత్తం మనకు ఫినిష్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో ఇది కంపల్సరీ మనకు ఏ ఆప్షన్ మనకు ఉందో మొత్తం మనము క్లియర్ చేసి పెట్టుకోవాలి. సో ఇది మొత్తం మనకు క్రియేట్ అయిపోయిన వెంటనే సో మనకు కంటిన్యూ నెక్స్ట్. ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఏమేమి ఆప్షన్ మీకు కావాలని చూసుకొని మీరు క్లిక్ ఫర్ షేర్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎలాంటి పోస్ట్ అయినా వీడియోనైనా పోస్ట్ చేసుకోవచ్చు. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే మీరు కంప్లీట్గా వీడియో క్రియేట్ చేసుకొని కనెక్ట్ అయ్యాక పోస్ట్ చేసుకుంటే ఒకేసారి ఫేస్బుక్లో మరియు ఇన్స్టాగ్రామ్లో మీకు పోస్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఎక్కడికైనా షేర్ చేసుకోవచ్చండి. ఇన్స్టాగ్రామ్ నుంచి వేరే పోస్ట్ షేర్ చేసుకోవచ్చు. ఏ ఆప్షన్ మీకు ఉంటుంది. సో మీకు ఒకేసారి పోస్ట్ చేయడానికి ఉన్న ఆప్షన్ అంటే ఫేస్బుక్ బిజినెస్ షూట్. ఎలా ఓపెన్ చేసుకోవాలి? facebook.com/క్రియేటర్ స్టూడియో అని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫేస్బుక్ రిలేటెడ్గా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నా వెంటనే మన ఛానల్ సంప్రదించండి. మీకు కంప్లీట్ డౌట్ అనేది క్లియర్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.